అబ్దుల్ సమద్ వయసు 22 సంవత్సరాలే. కానీ బ్యాటింగ్లో ఓ సంచలనం. సన్ రైజర్స్ హైదరాబాద్కు దొరికిన వజ్రం. లోయర్ మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హార్డ్ హిట్టింగ్తో పరుగుల మూత మోగిస్తున్నాడు. డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్గా మారిపాడు. గుజరాత్ టైటాన్స్పై 14 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ 207.1. పంజాబ్ కింగ్స్పై 12 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 208.3. తన గత రికార్డులను బ్రేక్ చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఊచకోతే కోశాడు. చిన్నస్వామి స్టేడియంలో వీరకొట్టుడు కొట్టాడు. ఓవరాల్గా 10 బంతులు ఎదుర్కొన్న అబ్దుల్ సమద్ 37 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. 370 స్ట్రైక్ రేట్తో సమద్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టాలెంట్కు కొదవలేదని ప్రూవ్ చేసుకున్నాడు. 2020 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్తోని సమద్ ట్రావెల్ అవుతున్నాడు. వేలంలో 20 లక్షల బేస్ ప్రైస్కు ఎస్ఆర్హెచ్ సొంతమయ్యాడు. అప్పటి నుంచి జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా అభిమానులకు ఎంటర్టైన్ చేస్తున్నాడు. 2020లో 12 మ్యాచ్ల్లో 111 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 170కి పైగానే ఉంది. 2021, 2022లో కాస్త తగ్గాడు. 2023లో మళ్లీ పుంజుకున్నాడు. 9 మ్యాచ్ల్లో 169 పరుగులు చేశాడు. 132కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. 2023లో 11 సిక్స్లు కొట్టాడు. ఈ ఏడాది 6 మ్యాచ్ల్లో 106 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 225.53. కెరియర్లో అబ్దుల్ సమద్ ఇప్పటి వరకు 40 ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 32 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 9 మ్యాచ్ల్లో నాటౌట్గా నిలిచాడు. 501 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 150గా ఉంది. టోర్నీ చరిత్రలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న టాప్ 15 ప్లేయర్లలో అబ్దుల్ సమద్ నిలిచాడు. ఇండియాలో చోటే టార్గెట్గా దూసుకుపోతున్నాడు. డొమెస్టిక్ టోర్నీల్లోనూ నిరూపించుకుంటున్నాడు. హార్డ్ హిట్టింగ్ స్కిల్స్తో అభిమానులను పెంచుకుంటున్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఏకంగా 63 సిక్స్లు బాదాడు. 82 రంజుల్లో సూర్యకుమార్ యాదవ్ సాధించిన సిక్స్లు 52. డేంజర్ బ్యాటర్గా చెప్పుకునే సూర్య కంటే సమద్ ఖాతాలో ఫస్ట్ క్లాస్ సిక్స్లు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ కెరియర్లో మిడిల్ ఆర్డర్గా సమద్ 4 సెంచరీలు కొట్టాడు. ఇటీవలి రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్పై 71 బంతుల్లోనే శతకం సాధించాడు. అసోంపై 67 బంతుల్లో సెంచరీ కొట్టాడు. జార్ఖండ్పై 63 బంతుల్లోనే శతకం సాధించాడు. పాండిచ్చేరిపై 68 బంతుల్లో సెంచరీ చేశాడు. 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 1217 పరుగులు సాధించాడు. గణాంకాల సంగతి ఎలా ఉన్నా ఎస్ఆర్హెచ్కు మాత్రం అడ్వాంటేజ్ అవుతున్నాడు. చివరి ఓవర్లలో ప్రత్యర్థి జట్లకు డ్యామేజ్ చేస్తున్నాడు.